అరకుర జ్ఞానంతో ఉన్న వైసీపీ నేతల మాటలు నమ్మొద్దని జనసేన నేతలు నాయకులకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకే 2024లో పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు. మరోసారి వైసీపీ వచ్చి ఉంటే ఇంట్లోని ఆడబిడ్డలను కూడా బయటకు లాక్కొచ్చేవారని ఆక్షేపించారు. తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన పవన్ కళ్యాణ్ అక్కడ ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరన్నారు. రెండింటినీ పోల్చొద్దని హితవు పలికారు. అనారోగ్య కారణాలతో దాదాపు నెల రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. జనసేన సభ్యత్వ నమోదులో బాగా పనిచేసిన సాధకులను ఈ సమావేశానికి ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ తన అనారోగ్య సమస్య గురించి వివరించారు. దుమ్ము ధూళిలో తిరగటం వల్ల అది లోపల ఒక ఈ సైనస్ ప్రాంతాల్లో చాలా కరుడుగా హార్డ్ అయిపోయింది, బాల్ అయిపోయింది. అందుకని ఇక్కడ వాచిపోయింది. నాకు అర్థమైంది కదా చాలా కాలం. సైడ్ ఒక రోజు సడన్ గా ఎక్స్టెండెడ్ విషన్ కనిపించలేదు. ఒక రోజు ఈ రెండు భుజాల మధ్య కూడా టేర్ వచ్చేసింది. ఎట్లా వచ్చింది అని అడిగితే ఏం లేదు, నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్నా అని చెప్పి ఒకళ్ళు ఇట్లా లాగుతారు అట్లా లాగుతారు. అంటే అంతకు మించి నాకు వేరే కారణాలు కనిపించలే. ఎందుకంటే ఒకసారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వదలరు కదా, ఆ లాగటంలో ఎంత బలంగా గుంజుతారంటే కండ తెగిపోయేంత. కాదు మీరు ప్రేమగా కండ తెగొట్టిన పర్లేదు, ప్రేమతో తీసుకుంటాను. ఇక్కడ హీలింగ్ కూడా మీరే చేస్తారు కాబట్టి. సో ప్రస్తుతానికి అన్ని బాగానే ఉన్నాయి. మేక్ షూర్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐల్ బి ఆల్ రైట్. తమిళనాడు రాజకీయాల్ని ఏపీతో ముడిపెట్టొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇక్కడిగా ప్రారంభమైన జనసేన 100% విజయం సాధించిందంటే కారణం ఉమ్మడి పోరాటం. నా వల్ల సాధ్యం అవ్వలేదు. నా మీద నమ్మకంతో నాతో నడిచిన మీ అందరికీ ఈ విజయాల్లో నేను ఎంత భాగస్వామ్యం నాకుందో మీకు అంతే సమాన భాగస్వామ్యం. మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు. చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఎలా ఉండదంటే మనకి సందులోనో మన పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్ల పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్లి అనుకున్నాను. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. సనాతన ధర్మాన్ని నాశనం చేయడం ఎవరి వల్ల కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసం మౌనంగా ఉండి గెలిచాక సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి మాట్లాడడమేంటని ప్రశ్నించారు. మనం స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే, ఎవరు దైవాన్ని వాళ్ళు ఆరాధించండి, మీ దేవుని మీరు ఆరాధించండి, కానీ మిగతా మతాలకు గౌరవం ఇవ్వండి. అలా గౌరవించుకున్న మత ఘర్షణకు అవకాశం ఉండదు. అది నిజమైన సెక్యులర్ భావన. అది మతాల ప్రస్తావన లేని సమాజానికి అది పునాది అవుతుంది. అంతేగాని నాకు చిరాకైంది ఏంటంటే అపీస్మెంట్ పాలిటిక్స్. ఒక క్యాప్ పెట్టుకొని నేను ఇలా మాట్లాడితే నాకు ముస్లిం సోదరులు ఓటేస్తాను నేను నమ్మని. ఎందుకంటే అసలు అతిశాతం. ఒక హిందూ చేయండి, ముస్లిం చేయండి, క్రిస్టియన్ చేయండి, మీరు ఒక తప్పుని మీరు ఖచ్చితంగా ఈ తప్పుని చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతుంది. అందుకని అపీస్మెంట్ పాలిటిక్స్ ఈజ్ అ బిగ్ నో ఫర్ జనసేన. ఎందుకంటే ఈ దేశ సంస్కృతికి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం లేదు. ఈ దేశం ఎప్పుడు ఇతర మతాలకి భయపడదు. మీ ధర్మాన్ని మీరు పాటించండి అని స్థానం ఇచ్చే మహోన్నత సనాతన ధర్మం ఇది. ఆ సహనాన్ని బలహీనతగా భావించి ఆ సంస్కృతిని మేము చంపేస్తాం, ఆ సనాతన ధర్మాన్ని నలిపేస్తాం, నశింపజేస్తాం అంటే అది మీరు ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకోకపోవడమే. ఎన్నికల సమయంలో కొంతమంది బొట్లు పెట్టుకుని ఆలయాలు తిరుగుతారు. సనాతన ధర్మంపై దాడులు జరిగినప్పుడు మటుకు మేము సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని బహిరంగ మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడంటే మీరు ఎన్నికల సమయంలో అసలు ఒక్కరు మాట్లాడరు. అప్పుడు మాట్లాడరు సనాతన ధర్మం గురించి, ఎందుకంటే ఓట్లు పోతాయి. అయిపోగానే మొత్తం పదవుల్లోకి వెళ్ళిపోయి అసెంబ్లీలోకి వెళ్ళగానే ఇప్పుడు మాట్లాడతారు మళ్ళీ. లేదు, సనాతన ధర్మం అనేది వేల ఏళ్ల నాగరికత. ఇది ఒకటి స్థాపించింది కాదు. సనాతన ధర్మాన్ని మీరు నశింప చేయలేరు. పొత్తులో చిన్న ఇబ్బందులు ఉన్నాయని వాటిని పరిష్కరించుకుందామని పవన్ కార్యకర్తలకు తెలిపారు. జనసైనికుల ఆత్మగౌరవానికి ఇబ్బంది రానియనని హామీ ఇచ్చారు. నాకేమనిపించింది, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు. ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు వీళ్ళు. మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు వీటన్నిటి గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. అలయన్స్ లో ఇబ్బందులు లేవంటే కొన్ని ఉన్నాయి. కాదు, అది మెజారిటీ పెద్ద సమస్యలు కాదు కానీ ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీ కూడా నిర్ణయించుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, ప్రజల తాలూకు సుస్థిరత నిలబెడతానని. కానీ మీరు ఇబ్బంది పడి గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది. నేను మద్దతు ఇచ్చినప్పుడు చాలా త్రికరణ శుద్ధిగా ఇచ్చేస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఎందుకంటే నేను నమ్మినప్పుడు నేను అంత గుండె కవాటాలు తెరిచేస్తాను, నేను నిలబడతాను. మీరు కూడా అలాగే ఉంటారు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ బాధ నాకు తెలియదు అనుకోకండి, తెలుసు. కానీ నేనేంటంటే దాన్ని ఎంత సరిదిద్దుతాం, సరిదిద్దుతాం, నిలబడుతున్నాం.
ఈ అరాకొర జ్ఞానంతో ఉన్న వైసీపీ వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళకి ఏంటంటే ఇరాన్ లోను అమెరికా యుద్ధం చేస్తున్న మనకేంటండి అంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి అంటే వాళ్ళకి అన్ని అలా ఉచితంగా వచ్చేస్తాయి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరిగి పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? ఇళ్ల నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. ఇవన్నీ ఏం అర్థం కాకుండా కూర్చోబెట్టి మోదీ గారిని తిట్టడం, మోడీ గారిని మీద మాట్లాడటం ఒక ఇది అయిపోయింది.